హాయ్ హలో నమస్తే, నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి అప్డేట్ న్యూస్ అంతా మీకు వస్తుంది. గుడ్ లక్ టు ఎంఆర్ న్యూస్. దిస్ ఇస్ అప్పారావు జబర్దస్త్. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గరిమినపేట నుంచి వెలిగండ్లకు తెల్లవారుజామున కూలి పని నిమిత్తం 14 మంది ఆటోలో వెళుతుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఆటోను ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 13 మందికి గాయాలు కాగా ఒకరు మృతి చెందారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొందరిని పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా వారిని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ప్రభుత్వ వైద్యశాలకు విచ్చేసి గాయపడిన వారిని పరామర్శించి చనిపోయిన మహిళా కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు వారి కుటుంబానికి అండగా ఉంటారని తెలిపారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి గాయపడిన మరణించిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. కొండాపురం మండలం వెలిగండ్ల గ్రామం దగ్గర దాదాపుగా 14 మందిని క్యారీ చేస్తున్న ఆటో ఒకటి, అందరూ కూలి పనికి వెళ్ళేవాళ్ళు, పేదవాళ్ళందరూ. ట్రాక్టర్ ఒకటి హిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం ట్రాక్టర్ ఫాల్ట్ కింద ఉంది, రాంగ్ సైడ్ ఇచ్చినట్టున్నారు. అదొకటి పోలీసులు చూస్తున్నారు. ఒకరు చనిపోయారు, ఇంకొకరికి సీరియస్గా ఉంటే నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇంకా కొంతమందికి ఇంజరీస్ అయినాయి, సివియర్ ఇంజరీస్ అయినాయి. వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని కూడా చూడడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీకి అండగా ఉండడం జరుగుతుంది. వాళ్ళ కొడుకుతో మాట్లాడడం జరిగింది. నేను ఒక ఫ్యామిలీకి అండగా ఉంటాము. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. ఈ యాక్సిడెంట్ కేసు మల్టిపుల్ ఇంజరీస్ ఉన్నాయి కాబట్టి ఒక 7-8 మంది ఇంపాక్ట్ ఉంది, సీరియస్ ఇంపాక్ట్ ఉంది. అలాగే నేను ఉదయగిరి నియోజకవర్గ ఆటో వాళ్ళకి కానీ లేకపోతే మన ప్రజలకి అందరికీ తెలియజేసుకునేది ఏంటంటే, నేను కూడా చాలాసార్లు చూడడం జరిగింది. ఒక్కొక్క ఆటోలో 14 కాదు, ఇంకా ఎక్కువ మందిని కూడా చూడడం జరిగింది. చాలాసార్లు వార్న్ చేయడం కూడా జరిగింది. కొంతమందిని క్యారీ చేయమాకండి, చేయకూడదు అని చెప్పి. ఆటో కెపాసిటీని బట్టి క్యారీ చేయండి. ఏదైనా ఒకరో ఇద్దరు ఎక్కువ చేయాలి, కానీ మరి 14 మందిని పెట్టి ఏ రోజున ఏం జరగద్దో తెలియదు, ఎవరికి తెలియదు. ఆటో అయినా ఒక్కోసారి పక్కకు పడిపోయే పరిస్థితి ఉంటుంది, రోడ్లు బాగాలేక. చేయొద్దని మాటికి చెప్తా ఉన్నాను. అది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నేను క్లియర్గా ఒకసారి మీరు చూస్తా ఉన్నాను ఇన్స్ట్రక్షన్స్. నేను కూడా ఆగి రోడ్డు మీద చాలాసార్లు చెప్పడం జరిగింది. సో ఎప్పటికైనా కూడా ఇది ఇబ్బందికరమైన వాతావరణం. ఇది వాళ్ళందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ చనిపోయిన మీ కుటుంబానికి కానీ, ఇంకొకరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న నెల్లూరులో ఆమెకి మానిటర్ చేసి దగ్గరుండి చూడడం జరుగుతూ ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ కానీ నేను కానీ అందరం అండగా ఉంటాం. అలాగే మన డిఎస్పీ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఇమీడియట్గా మనం చెప్పడం జరిగింది. వారు కూడా వచ్చి దీన్ని మానిటర్ చేస్తూ ఉంటారు. వారి కుటుంబానికి ఆమె కుటుంబానికి నేను ఆర్థిక సహాయం చేస్తాను. మా చారిటబుల్ ట్రస్ట్ నుంచి నేను ఆర్థిక సహాయం చేస్తాను. ప్లస్ నేను బాబు గారి దృష్టి తీసుకెళ్ళి రిలీఫ్ ఫండ్ నుంచి నేను సహాయం చేస్తాను. కుటుంబానికి అండగా ఉండడం జరుగుతుంది. ఒకరు చనిపోయినారు ప్రస్తుతానికి, ఇంకొకరు సీరియస్గా ఉన్నారు.